ఇక హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ ను కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి సందర్శించారు. రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు ఆర్ఓబీ పనులపై మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. పనులు పూర్తి అయ్యే సమయానికి వచ్చి అవకాశవాద రాజకీయాలు చేయటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ ని స్థానిక బీజేపీ నాయకులు అదేవిధంగా స్టేషన్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ తో కలిసి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈ స్టేషన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు అదేవిధంగా ఈ స్టేషన్ ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఇంకా మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయో చూడడం కోసం ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనేక సమస్యలు దృష్టికి రావడం జరిగింది. వీటిని కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ కొద్దిమంది నాయకులు ఈ కాంగ్రెస్ సంబంధించిన కానీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారు. ఈ యొక్క గతంలో మరి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉప్పల్లో రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని కనవలేదా మరి కాంగ్రెస్ నాయకులకి? అదేవిధంగా మరి వినోద్ కుమార్ గారు కూడా మరి ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు మరి పూర్తి చేయాలని చెప్పి ఆయనకు మరి సోయి లేదా? మరి ఇవాళ అనవసరంగా ఇవాళ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు నిరంతరం ఈ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్ల కోసం నిర్మాణం కోసం కానీ కేంద్ర మంత్రివర్యులు పార్టీ నాయకులుగా మేము రెగ్యులర్గా ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దీన్ని వెంటనే పూర్తి చేయడం కోసము కాంట్రాక్టర్కి సమయం ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికంటే ముందే ఈ యొక్క ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కేంద్ర మంత్రివర్యులు ఇప్పటికే అధికారులను కాంట్రాక్టర్లను హెచ్చరించడం జరిగింది. మేము కూడా సందర్శించి ఇక్కడ హెచ్చరించడం జరిగింది.